30 రోజుల్లో హిందీ భాష. దీని సాయంతో హిందీ నేర్చేసుకుందా? ఆశ్చర్యంగా ఉందే. వెంటనే పళ్ళికిలించుంటావే ఏంటి? నేనా మొహం ఉర్రును పెట్టుకుని వాళ్ళ ఇంటికి కూడా వెళ్లకుండా స్ట్రైట్ గా మా ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టాను. ఇక ఇద్దరు ఒకటి కావచ్చుగా. ఇంకా 7 కండిషన్లు బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే డైవర్స్ ఇచ్చేద్దామంటావా? అందుకని వెంటనే డైవర్స్ ఇస్తారా? తాళి కట్టిన భార్య కదా. అవన్నీ మీకు తెలియదు సార్. జీవితం అంటే అటు ఇటు ఉంటుంది. అయితే ఏం చేస్తానంటావు? ముందుగా బావగారిని చూడాలి. అక్కని తీసుకెళ్లి ఆయన దగ్గర వదలాలి. ఎందుకు? అక్క ఉమ్మ దగ్గర చాలా పెత్తనం చాలా ఇస్తోంది. అందరూ కలిసి ఇలా బాధ పెడితే పాపం ఉమ్మ మాత్రం ఏం చేస్తుంది? మనం కూడా కాస్త ఆలోచించాలి కదా. అలా చూస్తున్నారేంటి? ఆలోచించి చూస్తున్నాను. దుర్గా, దుర్గా, ఏ దుర్గా. మావయ్య, ఏంటి ఆకాశంలో మేడలు కొడుతున్నావు? పాప మావయ్య, ఆయన ఒంటరిగా ఎలా ఉంటున్నారో ఏమిటో. నువ్వు ఆయనతో కలిసే టైం వచ్చింది. మావయ్య, వివరాలు తర్వాత చెబుతాను, ముందు విషయం విను. తాం దిత్తాం కిడతకతై తత్తై తాం ది తాం తై తై తాం ది తాం తై తై తాం ది తాం కిడతకతై ది తై. ఆడు చెయ్యలేకపోతున్నాను. అలా అంటే ఎలా? మా తమ్ముడితో ఎప్పుడు కలిసి ఉంటావు చెప్పు. వాడు నువ్వు కలవాలి, ఒకటిగా బతకాలి. వాడు నువ్వు కలవాలి, ఒకటిగా బతకాలి. వాడు నువ్వు కలవాలి, ఒకటిగా బతకాలి. ఆడు నువ్వు రావటం లేదు వదినా. కోళ్ళు విరగొడతాను. 3 పొట్ల తింటున్నావు కదా. ఇప్పుడు జత చెప్పండి వదినా, చేస్తాను. అలా రా దారికి. చెయ్యలేకపోతున్నాను వదినా. ఆడవా? ఆడకపోతే నీ కాళ్ళు విరిచేస్తాను. ఆడవే, ఆడవే. నువ్వెవరు తను కొట్టడానికి? తను మనిషా లేక దున్నపోతా? తల్లి కాబోతోంది. తనకెవరు లేరనుకుంటున్నావా? నేనున్నాను. ఇలా ప్రవర్తించేలా ఉంటే నీ బట్టలు సర్దుకుని వెంటనే మీ ఇంటికి వెళ్ళిపో. రాక్షసి ఉమా, లోపలికి రా. సక్సెస్ చెయ్యివ్వమ్మా నువ్వు. దుర్గా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు మావయ్య. ఆనంద కన్నీరా? రాక్షసి అన్నాడు కదా మావయ్య, ఆనంద కన్నీరు ఎలా వస్తుంది? పిచ్చిదానా, కృష్ణబాబుని ఉమని ఒక్కటి చేయడం కోసం నువ్వు నీ భర్తనే వదిలి దూరంగా వచ్చేసావు. నువ్వు చరిత్ర నాయకువని నేననుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఒకటవగానే పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి అక్కను తక్కువ చేసి మాట్లాడి వెళ్ళాడే నా తమ్ముడు. అది తలుచుకొని నేను బాధపడుతున్నాను మావయ్య. పిచ్చిదానా, పెళ్ళాం పెళ్ళామే, అక్క అక్కే. నా మనసేం బాగోలేదు మావయ్య. నేను ఆయనతో ఫోన్లో మాట్లాడొస్తాను. ఈ మావయ్య మాట వినమ్మా. మీరే, ఆయన ఆయనే. ఆయనతో మాట్లాడొస్తాను. క్లీన్ బోల్డ్. కమల కన్నా ఫోన్. హలో, కమలా కన్నన్ స్పీకింగ్. ఏమండి, నేను దుర్గనండి. దుర్గా, దుర్గా, నీ ఒంట్లో ఎలా ఉంది? నీకేం తేడా లేదు కదా? నువ్వు బాగున్నావు కదా? దుర్గా, నువ్వు లేకపోతే కష్టంగా ఉంది దుర్గా. అవును, నిన్ను తిరిగి ఎప్పుడు పంపిస్తున్నారు? మీరు పర్మిషన్ తీసుకొని రాగలరా? మిమ్మల్ని చూడాలనిపిస్తోంది. మనమిద్దరం కలిసి సినిమాకి వెళ్దామండి. వస్తారా? తప్పకుండా. థియేటర్ వాకిట్లో వెయిట్ చేయి. సరే సార్, భార్యతో సినిమాకి వెళ్ళాలి. మీ పర్మిషన్ కావాలి. దీనికి పర్మిషన్ ఇవ్వరయ్యా. అలాగా? డిస్మిస్ చేసేయండి. నేను వెళ్తున్నాను. దుర్గా, దుర్గా. కూర్చున్నాను కదా, ఎందుకలా నిలబడి చూస్తావు? అన్నం పెట్టు. నేనా? నా పెళ్ళ నువ్వేగా. అవును. అయితే నువ్వే పెట్టాలి. పెట్టు. డాన్స్ నేర్చుకుంటున్నావా? అవును, కొంచెంగా నేర్చుకుంటున్నాను. అదేమక్కర్లేదు. నువ్వు గొప్పగా నాట్యం చేసి అవార్డులేమీ తీసుకురానక్కర్లేదు. కడుపులో బిడ్డున్నప్పుడు డాన్స్ లాంటివి చేయకూడదు. తర్వాత ఇబ్బంది అయిపోద్ది. ప్లేట్ చూసి వెయ్యి, నా మొహం చూస్తే ఎలా? ఏంటి భోజనం చాలా దారుణంగా ఉంది. ఇది మీరు చేసుకున్నదేనండి. నన్నే అనుకుంటున్నాను. రజనీ సినిమా చూసావా? లేదు. అయితే బయలుదేరు. సరేనండి. సంతోషపడిపోకు. నేను బాల్కనీ టికెట్, నువ్వు నేల. అయ్యో దుర్గా, నువ్వు లేకపోతే వెయిట్ తగ్గిపోయాను చూడు. ఏం రాసిందో చదవండి. సొంత వాళ్ళ వల్ల గొడవలు జరుగుతాయి. ఎవరు? నాయుడా? బెల్లు కొట్టారు. సినిమా మొదలవుతుంది, త్వరగా రండి.
ఇద్దరికి గొడవలు అనుకున్నాను. ఇద్దరు కలిసి జంటగా సినిమాకి వస్తారా ఏంటిదంతా? మాకేమీ గొడవలు లేవు. మరి గొడవల్లాగా నటించాం. ఎందుకు నటించమని చెప్పారు. ఎవరు చెప్పండి. నారద నాయుడు. ఏంటి అందరూ గుంపుగా వచ్చారు? చిట్టుబాబు, ఎవ్వరూ మాట్లాడకూడదు. నాకు నిజం తెలియాలి. తనకి నాన్ వెజ్ వండడం రాదన్న విషయం పెళ్లికి ముందు తెలుసా లేక పెళ్లికి తర్వాత తెలుసా? చెప్పరా. పెళ్ళైన తర్వాత. ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పరా. చెప్తావా లేదా? ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోకూడదని చెప్పారు. ఎవరు చెప్పింది? చెప్పరా. నాయుడు గారు. ఇక్కడ కూడా ఎవరూ మాట్లాడకూడదు. నా ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్తే చాలు. 8 కండిషన్స్ లో నన్ను మోసం చేసి పెళ్లి చేశారు. సరే, మీ కుటుంబానికి నాయుడు గారికి ఉన్న సంబంధం ఏంటి? మీరు చెప్పిన అబద్ధాలని ఆయన ఎందుకు కప్పిపుచ్చారు? చెప్పండి. చెప్పండి అత్తయ్య. అత్తయ్య? అవును. ఇలా మిమ్మల్ని పిలవాలంటే, మీ కూతురుతో కలిసి జీవించాలంటే ఇప్పటికైనా నిజం చెప్పండి. మీరు చెప్పిన అబద్ధాలని నాయుడు గారు ఎందుకు కప్పిపుచ్చారు? అబద్ధాలు చెప్పమన్నదే నారద నాయుడు గారే. ఏమిటి నా చుట్టూ పద్మవ్యూహం పన్నారు? నాయుడు గారు, మీ మీదున్న నమ్మకంతో గౌరవంతో దేవుడిగా మిమ్మల్ని భావించి నా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టాను వెంకటగిరిలో. కానీ నమ్మిన వాళ్ళను మోసం చేసే ద్రోహిగా ఉంటారని నేను కల్లో కూడా అస్సలు ఊహించలేదు. రే కృష్ణబాబు, ఇలాగే బావగారు. ఏమడిగినా నోరేసుకుని అరిచేయటం, కళ్ళతో ఉరిమి చూడడం, అవసరమైతే లాగి పీకటం, ఇలా చేసి మా అందరి నోళ్లు మూయించేశాడు. లక్ష్మణస్వామి. మిస్టర్ నారద నాయుడు, అల్లుడు గారు 8 కండిషన్లు వేస్తే దానికి సరిపోయిన సంబంధం మీరు చూసి ఉండాల్సింది. కుదరలేదంటే కుదరలేదని చెప్పుండాల్సింది. అందుకని మీరు మోసాల మీద మోసాలు చేసుకుంటూ వెళ్ళకూడదు. మోసం చేశానా? మోసమే. ఒంటరిగా వెళ్తే మీరెక్కడ దొరికిపోతారని భయపడ్డారు. మీకెవరైనా తేరగా దొరికితే వాళ్ళు కావాలి. నేను ఇరుక్కున్నాను. నన్ను పెట్టుకుని వరుసగా నువ్వు అందరినీ వెర్రివాళ్లను చేశావు. దుర్గా, మీ ఆయన ఏమంటున్నాడమ్మా? నేను మొదట్లోనే ఇవన్నీ వద్దని చెప్పాను కదా. దుర్గా, ఏదో మా అల్లుడు గారు మంచివారు కాబట్టి డైవర్స్ వరకు వెళ్ళలేదు. లేకపోతే నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయేది. మా నాన్నకన్నా మిమ్మల్ని ఎంతో గొప్ప స్థానంలో ఉంచాను. నన్ను మోసం చేశారు. ఇక మిమ్మల్ని చూసినప్పుడల్లా మీరు నన్ను మోసం చేసిందే నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంటుంది. ఇక నేను మీ మొహాన్ని ఎలా చూడగలను? దయచేసి ఇక నుంచి వెళ్ళిపోండి సార్. కృష్ణబాబు, కన్నా పెట్టి తీసుకున్నాను. ఊరికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. ఒకే గదిలో నువ్వు ఉమా సంతోషంగా ఉండాలి. అదే నా ఆశ, ఆకాంక్ష. మీరు సంతోషంగా ఉన్నారు, నేను బయట నిలబడ్డాను. కానీ దాని గురించి నాకు ఏమాత్రం దిగులేదు. కానీ ఒక్క విషయం, ఆ రోజుల్లో పెద్దవాళ్లు పిల్లని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు నీకు ఆడడం తెలుసా, పాడడం తెలుసా అని అర్థం లేని ప్రశ్నలన్నీ వేసేవారు. కానీ ఈ రోజుల్లో నీలాంటి కుర్రవాళ్ళు అవే కండిషన్స్గా పెడుతున్నారు. కండిషన్స్ పెట్టే నీలాంటి కుర్రాన్ని మోసం చేస్తేనే ఒక ఆడపిల్ల మెళ్ళలో తాళి పడుతుందంటే నేను మోసగాళ్ళ జీవించడానికి సిగ్గుపడడం లేదు, బాధపడడం లేదు, వేదన పడడం లేదు, గర్వపడుతున్నాను. నేను ఊరికి వెళ్తున్నాను. మాణిక్యాలరావు గారి పెళ్ళాం గారు ఈ రూమ్లోనే కదా ఉన్నారు. అమ్మా, తెలిసి తెలియని వయసులో పెళ్లి చేయడం అనేది ఆ రోజుల్లో జరిగేది. కానీ వయసు ముదిరిపోయినా సరే ఇంకా అంగ ప్రదర్శనలు చేయడం అనేది ఈ కాలంలో జరుగుతోంది. ఒక అమ్మాయికి పెళ్లి మీద నమ్మకం పోయి తన మనసు చెప్పిన బాటలో పైనుంచి తప్పు చేసి ఆమె పేరు శుభలేఖలో రావడానికి బదులుగా వేరే పేపర్లో వస్తే నేను మోసం చేయడం వల్ల ఆ అమ్మాయి పేరు పవిత్రమైన శుభలేఖలో వస్తుందనుకుంటే నేను మోసగాళ్ళ బతకడానికి సిగ్గుపడడం లేదు, వేదన పడడం లేదు, బాధపడడం లేదు, గర్వపడుతున్నానమ్మా. నేను ఊరికి వెళ్తున్నాను.
ఏంట్రా మన చెల్లాయికి ఇంకా పెళ్లి కావడం లేదు, మనం వేరే జాతిలోనో మతంలోనో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టయితే ఈ పనికి మాలిన ప్రపంచం మన చెల్లాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుందా అనే కనీసపు ఇంగిత జ్ఞానం లేని ఒక ఫ్యామిలీ క్రిమినల్. రండి సార్, మిస్టర్ రాము సార్ రండి. నీ చెల్లెలికి ముందుగా పెళ్లి చేసి ఆ తరువాత నువ్వు లూసీ చేతికి ఉంగరం తొడిగి ఉంటే మీ పెళ్లికి నేను చర్చలో గంట కొట్టుండేవాణ్ణి, నీ కోసం ఒక బైబిలే రాసుండేవాణ్ణి. కానీ నీకు ఒక లూసీ దొరకగానే నీ చెల్లెలి భవిష్యత్తు గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయావు. అటువంటి అమాయకపు చెల్లెలికి ఎవరైనా మోసం చేస్తేనే పెళ్లి జరుగుతుంది అంటే నేను మోసగాడిగా బతకడానికి సిగ్గుపడడం లేదు, వేదన పడడం లేదు, బాధపడడం లేదు, గర్వపడుతున్నాను కన్నా. నేను ఊరికి బయలుదేరుతున్నాను, లోపలికి వెళ్ళి తలుపేసుకో. కమల కన్నా, ఊరికి బయలుదేరుతున్నాను. మోసం చేసి పెళ్లి చేయడం తప్పు కాదు నాన్న. నాలాంటి ఒక నారదనాయుడు దుర్గలాంటి ఒక అమ్మాయిని మోసం చేస్తేనే నీలాంటి తింగర సన్నాసికి పెళ్లి జరుగుతుంది. నేను వెళ్ళిరానా? దొంగ చూపులు చూడకు. నేను ఊరికి వెళ్తున్నాను. లోపల ఉన్న వాళ్ళకి ఈ రోజే నా మాటలు వినపడలేదు, కానీ మీకు ఎప్పటికీ వినపడవు. అది మీ తప్పు కాదు. ఈ వయసులో మీకు ఒక మనవడు మనవరాలు దొరికారు, వాళ్ళతో సంతోషంగా ఆడుకుంటున్నారు. మీ సంతోషానికి నేను అడ్డురాను. నేను ఊరికి వెళ్ళొస్తానరా నాన్న. టాటా. నువ్వు ఒక్కడివైనా టాటా చెప్పావు, సంతోషం. నీకు పెళ్లి వయసు వచ్చినప్పుడు కండిషన్లు పెట్టకూడదు, అర్థమైందా? అలా కండిషన్లు పెట్టావే అనుకో, ఈ నారదనాయుడు మళ్ళీ తిరిగి వస్తాడు. సుబ్రహ్మణ్య, ఏమమ్మాయి, నీకు తృప్తే కదా? మీతో కలిసి జీవించుంటే కూడా నాకు ఇంత సంతోషం కలిగి ఉండదు. వీటన్నిటికీ బాధపడితే ఎలా? కన్నీళ్లు తుడుచుకోండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఎవరు లేదని మీరు అనుకుంటున్నారు, అది తప్పు. వెనక చూడండి, మీకే అర్థమవుతుంది. అందరినీ మార్చడమే కదా మీ అలవాటు. మావయ్య, నేను రావడం ఆయనకి తెలీదు. వెనక నుంచి వచ్చాను. ఊరికి వెళ్తున్నారా? జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇలా చూడమ్మా, కృష్ణబాబు తెలియకుండా నువ్వు రావడం తప్పు. తను కోప్పడతాడమ్మా. ఆయన నా మీద కోప్పడే హక్కునిచ్చింది మీరే కదా మావయ్య. మావయ్య, ఇది రోజు నా మెళ్ళో ఉందంటే దానికి కారణం మీరే. మిమ్మల్ని ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోను. వెళ్ళొస్తాను మావయ్య. నేను ఆయన ఎలాగైనా మార్చి తీసుకొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి మావయ్య. మీ అమ్మాయా? అవునండి. ముక్కుబడా? అవునండి. మంచి మొగుడు రావాలనే? అవునండి. నమస్కారం అండి, నేనే పెళ్ళిళ్ళ పేరయ్య నారదనాయుణ్ణి. ఎలాంటి దోషాలున్నా మా అయ్యగారికి జాతకం ఇచ్చారంటే ఇట్టే పెళ్లి చేయించేస్తారు. మీరు నిశ్చింతగా మా అయ్యగారిని నమ్ముకోవచ్చండి. అందుకే ఆ అమ్మాయిని తీసుకుని చేతిలో జాతకం పట్టుకుని కడప నుండి వెంకటగిరికి వచ్చాను. ఇంతకీ మీరు ఎవరికి గొడుగు పడుతున్నారు? మా అయ్యగారు బోర్డుకండి.